దేవుని వైపుకు తిరగడానికి ఇంకా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ఆలస్యం అయిపోయింది, ఇప్పుడు ప్రభు వైపు తిరిగినా నా పరిస్థితులు బాగుపడతాయా అని ఎవ్వరు కూడా అనుకోవాల్సిన వీలు లేదు. చాలాసార్లు మనం దేవుని సన్నిధికి రావడానికి, ప్రార్థన చేయడానికి, దేవునికి తిరిగి సన్నిహితంగా రావడానికి ఎందుకు ఆలస్యం చేస్తూ ఉంటామంటే, కొన్నిసార్లు అపవాది వాయిదాలు మనస్తత్వం మనలో పెడతాడు. నాట్ నౌ, టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, లేటర్, ఇప్పుడొద్దులే అని కొన్నిసార్లు వాయిదాలు వేస్తూ ఉంటాం. మరొక ఆలోచన విధానము దేవునికి దగ్గరగా రాకుండా మనల్ని ఆపేది ఏంటంటే, ఇంత నష్టపోయాక ఇంకేం బాగుపడతానులే, ఇంత కష్టం వచ్చాక ఇంకా నా జీవితంలో మళ్ళీ ఏ ఆనందము వస్తుందిలే, ఇంత లోతుకి నా జీవితం వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమి తేల్తానులే పైకి, ఇంత దేవునికి దూరం అయ్యాక ఇప్పుడు ఏమి దగ్గర అవుదాంలే అని కొన్నిసార్లు మన జీవితంలో ఏదో ఒక కారణాన్ని మనం మనసులో పెట్టుకొని దేవుని వైపుకు తిరగకుండా, దేవునికి మనఃపూర్వకంగా మనల్ని అప్పగించుకోకుండా, సమ్ థాట్ ఆర్ సంథింగ్ విల్ కీప్ us ఫ్రమ్ కమింగ్ క్లోజ్ టు గాడ్. ఏదో ఒక మనిషో, ఏదో ఒక వ్యక్తో, ఏదో ఒక పరిస్థితో, ఏదో ఒక ఆలోచన విధానమో మనం దేవునికి దగ్గరగా రాకుండా ఆపుతూ ఉంటుంది. అయితే వాక్యంలో దేవుడు ప్రవక్త అయిన యోవేలు ద్వారా మాట్లాడుతూ, ఇప్పుడైనా ఇట్ ఈస్ నాట్ టూ లేట్, దేవుని వద్దకు రావడానికి ఎప్పుడు ఆలస్యం అయిపోయింది అని భావించడానికి వీల్లేదు అండి. హోల్ హార్టెడ్గా దేవుని వైపుకు మనం తిరిగితే మనల్ని మళ్ళీ వెనక్కి తిప్పగలిగిన వారు ఎవరు ఉండరండి. ఒకవేళ తల్లి కొరకో, తండ్రి కొరకో, స్నేహితుల బలవంతం మీద, ఒకవేళ తాత్కాలికమైన ప్రయోజనాల కొరకో ఒకవేళ మనం దేవుని వైపుకు తిరిగితే కొద్ది కాలం తర్వాత చాలా సింపుల్గా మనం డిస్ట్రాక్ట్ అయిపోతాము. దృష్టి మరలిపోవడం చాలా చాలా సులభం. కానీ మనఃపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, యథార్థంగా, లోతుగా మన హృదయంలో ఆ పశ్చాత్తాపం వచ్చి దేవుని వైపుకు మనం తిరిగితే అంత ఈజీగా దేవుని విడిచిపెట్టి వెళ్ళడము అసాధ్యము. అందుకే దేవాది దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, మీరు మనఃపూర్వకంగా నా వైపుకు తిరగండి.